Hello students, welcome to Unique Study Circle. ఈ రోజు పేపర్ ఎక్స్ప్లనేషన్ నెంబర్ 38 పార్ట్ 1 చూద్దామండి. 61st క్వశ్చన్ ఒకసారి గమనించినట్లయితే శ్రేణిలో తర్వాత వచ్చే అంకె లేదా అక్షరాన్ని కనుగొనము అంటే ఫైండ్ ద నెక్స్ట్ లెటర్ టర్మ్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్లో సి జే క్యూ ఎక్స్ అనేటి ఫస్ట్ లెటర్స్ రాశాను. వాటి ప్లేస్ వాల్యూస్ రాయండి 3, 10, 17 అండ్ 24 అంతేనండి. సో ఒకవేళ మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇవన్నీ +7 సమూహంతో వెళ్తున్నాయి, అవునా? అన్నీ +7గా వెళ్తున్నాయి. సో నెక్స్ట్ కూడా +7 కనుక మీరు గమనించినట్లయితే సో 24 + 7 అని అంటే ఇక్కడ ఈ అనేది వస్తుంది, అవునా? రైట్. సో ఈ అనే ఆప్షన్ అనేది మనకు సెకండ్ అండ్ యాజ్ వెల్ as థర్డ్ ఆప్షన్లో ఉన్నాయి, సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే కామన్గా ఉన్నది ఏంటి అని అంటే సెకండ్ అండ్ 3లో సెకండ్ వన్ సిగా ఉంది సెకండ్ లెటర్ అండ్ ఫోర్త్ లెటర్ ఐగా ఉంది. సో మనం కనిపెట్టవలసింది థర్డ్ లెటర్ అయితే ఆర్ అని రావాలి లేదంటే ఓ అని రావాలి, మిగతా మొత్తం చేయాల్సిన అవసరం లేదు. సో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే EAWS అనేటివి ఇక్కడ ఉన్న థర్డ్ లెటర్స్ సిరీస్ అండి. ఇది ఎంత అవుతుందండి? 5, 1, 23 అండ్ 19, అవునా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 కెన్ ఆల్సో బి అజ్యూమ్డ్ యాజ్ వాట్ 27. 1ని మనం 27గా కూడా అనుకోవడానికి వీలుంది, ఓకేనా అండి? అండ్ దిస్ వన్ వచ్చేసి 31గా కూడా అనుకోవచ్చు, అవునా? సో 31 27గా మారింది అని అంటే -4, 27 23గా మారింది అని అంటే -4, 23 19గా మారింది అంటే -4. ఇప్పుడు 19 - 4 is 15 అండి, అంటే ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. 641 647 659 673 683 ఇవన్నీ ఏంటి అనండి? ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్, అవునా? సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్సే కానీ ఆల్టర్నేటివ్ ప్రైమ్ నెంబర్స్ అండి, అవునా? 641 647 ఇవన్నీ ఆల్టర్నేటివ్ ప్రైమ్ నెంబర్స్. 683 తర్వాత ఉండవలసిన ఆల్టర్నేటివ్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి 701, అది ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇదొక లెటర్ సిరీస్లో ఉంది. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ప్యాటర్న్ క్లియర్గా ఇక్కడ TRR ఉందండి, అవునా? సో మనకు స్టార్టింగ్లో ఏది రావాలి అని అంటే ఫస్ట్ టీ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి TR అనేటివి కంపల్సరీ వస్తాయి, ఓకేనా? సో ఫోర్త్ ఆప్షన్ అనేది రాంగ్ అయిపోయింది. సో మీరు ఒకసారి ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినట్లయితే T బ్లాంక్ బ్లాంక్ RSS బ్లాంక్ అనేది ఉంది. సో ఎస్ తర్వాత ఉన్న లెటర్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏముందంటే U. సో నేను ఇది ఒక పర్టికులర్ సెట్గా రాస్తాను, అవునా? సో TRU అనేది రావాలి మనకు. TRU అనేది ప్రతి ఆప్షన్లోనూ ఉంది, అవునా? నెక్స్ట్ TT తర్వాత RRS, R ఆల్రెడీ ఉంది, సో సింగిల్ S వస్తుంది. TRURS, ఓకేనా? అన్నిట్లలో అలాగే ఉందా? లేదు. సెకండ్ ఆప్షన్లో లేదు, చూడండి. TRURS ఉండాలి కానీ T ఉంది. సో మన ఆన్సర్ ఇప్పుడు 1 and 3లోనే ఉందండి, అవునా? నెక్స్ట్ TTRR నెక్స్ట్ రావాల్సిన లెటర్స్ ఏంటండి? S and S. సో మనకు ఫైనల్గా లాస్ట్లో 3 లెటర్స్ ఆఫ్ S రావాలి, అది ఆప్షన్ నెంబర్ 1లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నాకు తెలిసి చాలామందికి ఈజీగా వచ్చేసినట్టుంది ఆన్సర్, ఎక్కువ టైం కూడా మనం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో BULLని CDVWMNగా రాశాడు, అంటే B తర్వాత వచ్చే నెక్స్ట్ లెటర్స్ ఏంటండి? C and D. U తర్వాత వచ్చే నెక్స్ట్ లెటర్స్ ఏంటండి? V and W. సో అలాగే ఇక్కడ ఉన్న ఆప్షన్గా చూసినట్లయితే TENS అంటే T తర్వాత రావాల్సింది 21 and 22 అంటే U and V ఉన్న ఆప్షన్స్ మనకు 3 and 2 కాకుండా 1 and 4 ఉన్నాయి, అవునా? నెక్స్ట్ ఈ రెండిట్లలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే UVFG అనేటివి కామన్గా ఉన్నాయి. నెక్స్ట్ UV అనేది ఉండాలి, OP అనేది ఉండాలి. ఒకసారి థర్డ్ లెటర్ ఏంటి? N.
ఎన్ అనేది 14th లెటర్ అయినప్పుడు 15, 16గా మన ఆన్సర్స్ రావాలి. 15th లెటర్ ఓ, 16th లెటర్ ఇస్ పి. సో అది ఆప్షన్ నెంబర్ 1లో ఉంది కానీ 2లో లేదు కదండి, అందుకే మన ఆన్సర్ 1. నెక్స్ట్ వన్ 2, 1, 1, 4, 19, 12, 2, 1, 6, 16 ఇచ్చిన 4 ఎంపికల్లో సరిపోలిన దాన్ని కనుగొనుము అన్నాడు. అవునా? సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 19 and 2, అవునా? 19 into 2 is how much? 38 అండి. అవునా? 38కి how many times is 114 అని అంటే 3 times. అంతేనా? 8 3s are 24, 3 3s are 9, 9 plus 2 11 వచ్చేసిందా? సేమ్ లాజిక్ మనకు 12 into 2 is 12 into 6 is 72. అవునా? 72 into 3 చూడండి ఒకసారి. 3 2s are 6, 7 3s 21. సో లాజిక్ ఒకటి క్లారిటీ అయిపోయిందండి. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. వాట్ ఈస్ 5 into 10? సారీ 5 into 2 is 10. అవునా? 5 into 2 is 10. ఇప్పుడు మనము 10 into 3 చేస్తే 30 రావాలి కానీ అక్కడ ఎంత ఉందండి? 20. అది కాదు. నెక్స్ట్ 6 into 8 చేయండి. వాట్ ఈస్ 6 into 8? 48. ఇప్పుడు ఇంటూ 3 చేద్దాం. 8 3s are 24, 3 4s are 12, 12 plus 2 is how much? 14. సో 144. మీరు 144ని యాక్చువల్లీ డివైడెడ్ బై 3 చేస్తే కూడా మీకు ఈ రెండింటి వాల్యూ వచ్చినా కూడా సరిపోయింది. మనకి ఎలా అయినా కరెక్ట్ ఆన్సరే వస్తుంది. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. థర్మోమీటర్ ఇస్ టు టెంపరేచర్ అంటే ఇచ్చిన 4 ఎంపికల్లో సరిపోలిన దాన్ని కనుగొనము అంటే ఇక్కడ ఏదైతే రిలేషన్ ఏర్పాటైందో థర్మోమీటర్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే టు మెజర్ ది టెంపరేచర్. అలాగే టేజోమీటర్ యాక్సలరేషన్ అంటే కాదు, టేజోమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది స్ట్రెయిన్స్. మైక్రోమీటర్ ఈజ్ స్పీడ్ కాదు, స్పీడోమీటర్కి స్పీడ్ రావాలి. మైక్రోమీటర్ ఈజ్ యాక్చువల్లీ యూజ్డ్ ఫర్ ది లెంత్ అండ్ డెన్సిటీ. గ్యాల్వనోమీటర్ ఈజ్ సౌండ్ నో కాదు, గ్యాల్వనోమీటర్ ఈజ్ యాక్చువల్లీ ఫర్ ది మనకు కరెంట్లో సర్క్యూట్ గురించి. సో ఆన్సర్ వచ్చేసి వోల్టోమీటర్ ఇస్ టు వోల్టేజ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం ఒకసారి. 14 2 7 6 2 11 1 3 3 3 16 4 0 9 8 13 2 1 9 9 భిన్నంగా ఉన్నది కనుగొనుము. ఫైండ్ ది ఆడ్ మెన్ అవుట్. ఇది ఈజియెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే మీరు ఒకసారి 16 13 11 చూసారనుకోండి, ఇంకా ఈజీగా 11 కనుక అబ్జర్వ్ చేశారనుకోండి, 11 క్యూబ్ ఎంత అండి? 1331. సో ఎంత యాడ్ చేస్తున్నాడండి? 2 యాడ్ చేస్తే 1333 అయింది. అవునా? సో 16 క్యూబ్ ఈజ్ 4096, 13 క్యూబ్ ఇస్ 2197. సో ప్రతి చోట +2 యాడ్ చేశాడు. సో బై డిఫాల్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అండి. అవునా? సో నెక్స్ట్ వన్ మళ్ళీ భిన్నంగా ఉన్నదాన్ని కనుగొనము అన్నాడు. ఆర్పిఎం. ఆర్పిఎం అని అంటే దీన్ని కంపల్సరీ ప్లేస్ వాల్యూస్ రాయాలి. సో 18 16 అండ్ దిస్ ఇస్ 30. సో 18 16గా మారింది అని అంటే కెన్ ఐ సే ఇట్ యాస్ -2? 16 13గా మారింది అని అంటే -3గా ఆలోచించవచ్చు. నెక్స్ట్ BZW అని అంటున్నాడు. BZWని ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇది వచ్చేసి 2 26 అండ్ 23. మీరు 2ని 28గా కూడా అజ్యూమ్ చేసుకోవచ్చు. అవునా? 27th alphabet is A, 28th alphabet is B. So 28 is becoming 26. So -2, ఇది -3. సో అన్ని -2 అండ్ -3 ప్యాటర్న్లో వెళ్తున్నాయి. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే IGE 7 అండ్ దిస్ ఇస్ 5, దిస్ ఇస్ 9. 9 అనేది 7 అయింది అని అంటే -2, అలాగే 7 అనేది 5 అయింది అన్నా కూడా -2. కానీ మనకు రావాల్సింది -3. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. ఫోర్త్ ఆప్షన్ ఇంకా మనం చెక్ చేయాల్సిన అవసరమే లేదు. రైట్? నెక్స్ట్ రూపీ, డాలర్, యూరో, డాకా. ఇది నాకు తెలిసి ఈజియెస్ట్ ఆన్సర్ అండి. భిన్నంగా ఉన్నది తెలుపనిలో డాకా. మిగతావన్నీ కరెన్సీ. డాకా అనేది మాత్రం క్యాపిటల్ సిటీ ఆఫ్ బంగ్లాదేశ్. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ సిలాగిజం మీద ఉంది మనకు, సిలాగ్స్ మీద.
నో వాచ్ ఈజ్ అ పెన్, ఆల్ పెన్ ఆర్ గ్రీన్. అవునా? రైట్. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆల్ పెన్ ఆర్ గ్రీన్ అని అన్నాడు. రైట్. అన్ని పెన్నులు ఆకుపచ్చగా ఉన్నాయి. అవునా? రైట్. నెక్స్ట్, ఎటువంటి గడియారం పెన్ను కాదు. నో వాచ్ ఈజ్ ఎ పెన్. ఇప్పుడు ఈ డబ్ల్యూ అనే పర్టికులర్ వెంచిత్రం పీతో మాత్రమే కలయిక జరగడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోండి, డబ్ల్యూ జీతోని కలయిక జరిగేందుకు ఆస్కారం ఉంది, ఎంత కొంతలో కొంతైనా. కానీ డబ్ల్యూ పీతోని ఎటువంటి కలయిక జరగడానికి వీల్లేదు అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కంక్లూషన్స్ కనుక గమనిస్తే ఫస్ట్ వన్ పాజిటివ్గా ఉంది, సమ్ గ్రీన్ ఆర్ పెన్. ఒకసారి చూడండి, సమ్ గ్రీన్ ఆర్ పెన్ అన్నాడు. ఎస్, అన్ని పెన్నులు గ్రీన్ అయినప్పుడు కొన్ని గ్రీన్లు పెన్ అవుతాయి. సో ఫస్ట్ వన్ కరెక్ట్ అవుతుందండి. ఆల్ గ్రీన్ ఆర్ వాచ్ అని సెకండ్ వన్ అంటుండే, అన్ని గ్రీన్ పైన వాచ్ అనేది లేదు కాబట్టి పాజిటివ్ ఫాల్స్ అయితే ఫాల్సే. సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ వన్ ఫాలోస్, కేవలం ఒకటి మాత్రమే సరైనది, అది ఆప్షన్ నెంబర్ 2లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మీరు అన్ని ఎస్లు ఆర్, అవునా? రైట్. ఎటువంటి జెడ్ అనేవి ఎస్ కావు, ఈ విధంగా రాసుకుందాం. రైట్. ఎస్ మరియు జెడ్కి ఎటువంటి కలయిక లేదు అని క్లియర్గా చెప్పాడు. రైట్. సో కంక్లూజన్స్లో గమనించినట్లయితే నో ఆర్ ఈజ్ ఎస్ అనేది థర్డ్ వన్ చూడండి, ఆర్ ఎస్తోని సంబంధం లేకుండా ఉంది అని చెప్తున్నాడు. నెగిటివ్లో ఎస్కి ఆర్కి ఎటువంటి కలయిక లేదు అని మనకు తీర్మానంలో చెప్పాడు, కానీ మనం కలయిక చూపిస్తున్నాం కాబట్టి థర్డ్ వన్ అనేది రాంగ్ అయిపోయింది. అవునా? ఫస్ట్ టూ ఎందుకు చేయలేదు సార్ అని అంటే సమ్ నాట్ రిలేషన్ని మనం జాగ్రత్తగా చేయాలి. చూడండి, సమ్ ఎస్ ఆర్ నాట్ జెడ్ అన్నాడు. ఎస్కి జెడ్కి కొంత మేర కూడా కలయిక లేదు. అవును, నిజమే, లేదు. ఇప్పుడు సమ్ నాట్ని మనం ఏమని రాసుకోవాలి అని అంటే కాంప్లిమెంటరీ పేరుగా వెళ్ళినప్పుడు ఆల్ ఎస్ ఆర్ జెడ్ అంటే అన్ని ఎస్ల పైన జెడ్ని గీయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఒక పాయింట్ చూడండి, ఈ జెడ్ అనే వ్యక్తి ఎస్ పైన రావడానికి ప్రయత్నిస్తాడు. ఇలా మనం గీసేటప్పుడు మనకు ఒక ఐడియా రావాలి, ఏమని అంటే మన ప్రాథమిక చిత్రం ఏం చెప్పింది, మన బేసిక్ డయాగ్రామ్ ఏం చెప్తుంది ఇక్కడ అని అంటే ఎస్ మరియు జెడ్ ఎటువంటి పరిస్థితిలో కలయిక జరగడానికి వీలు లేదు. కానీ మనం అదే మిస్టేక్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ ప్రత్యామ్నాయ చిత్రం ఏమైందండి, తప్పైపోయింది. సో వెంటనే అంతకు ముందు చెప్పిన కంక్లూజన్ తీర్మానం అనేది సరైనది అవుతుంది. ఆల్ ఎస్ఆర్ జెడ్ అనేది మనం నిరూపించలేకపోయాం కాబట్టి అతను చెప్పిన అంటే ఎగ్జామినర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ తోని ఏకీభవిస్తున్నాం. సో ఫస్ట్ వన్ రైట్ అండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, సమ్ ఆర్ ఆర్ నాట్ జెడ్, ఆర్కి జెడ్కి ఎటువంటి కలయిక లేదు, నిజమే. ఇప్పుడు దీన్ని కాంప్లిమెంటరీ జతగా తీసుకొని నెగిటివ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని పాజిటివ్లోకి మారుస్తాం. ఏమని, సమ్ నాట్ అని అంటే కొంతమేర కలయిక జరగదు అన్నప్పుడు మనం దాని యొక్క ప్రత్యామ్నాయం కాంప్లిమెంటరీ ఏమని తీసుకోవాలి చెప్పండి, అన్ని ఆర్లు జెడ్ అని తీసుకోవాలి. అంటే అన్ని ఆర్ల పైన జెడ్ వస్తాడు అనేది ఆలోచించండి. ఆల్ ఆర్స్ గోయింగ్ టు పార్ట్ ఆఫ్ హూమ్ జెడ్. అయితే మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే ఈ జెడ్ అనే వ్యక్తి ఆర్ పైన వచ్చాడు అని అంటే ఆటోమేటికల్గా ఎస్ పైన కూడా వచ్చినట్టే. కానీ ఆ రెండు కలవడానికి వీలు లేదు. అవునా? సో మళ్ళీ ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ ప్రత్యామ్నాయ చిత్రము అనేది కంపల్సరీ రాంగ్ అయింది కాబట్టి ఇక్కడ రైట్ అయిపోతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 and 2 ఫాలోస్, అది ఆప్షన్ నెంబర్ 1లో ఉందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్. ఓ వ్యక్తి యొక్క ఫోటోని చూపిస్తూ ముస్కాన్ ఇలా చెప్పింది అంటే మనకి స్పీకర్ అనే వ్యక్తి ఈ క్వశ్చన్లో ఎవరు అని అంటే ముస్కాన్ అండి. అవునా? అతను అంటే ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే మనకు తెలీదు. ఫస్ట్లో అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ అని మనకు ఐడెంటిఫై చేయలేదు. కానీ అతను అని ఎప్పుడైతే చెప్పిందో ఇంగ్లీష్లో కనుక మీరు గమనించినట్లయితే ఏమని చెప్పాడండి, హీ. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఫోటోలో ఉన్న వ్యక్తి కంపల్సరీ మేల్గానే ఉంటాడు అనే పాయింట్ని ఒకసారి అబ్జర్వ్ చేశాడు. ఓకేనా? నెక్స్ట్, అతను నా తండ్రికి
నా తండ్రి తాతగారి ఏకైక మనవడు. ఆబ్వియస్లీ ఇక్కడ నా అనే ప్లేస్లో స్పీకర్ని ఆలోచిద్దాం. ఇక్కడ స్పీకర్ ఎవరు అని అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎవరండి? ముస్కాన్. అవునా? ముస్కాన్ అనే అమ్మాయి ఏమని చెప్తుంది అనంట, నా తండ్రి యొక్క తాతగారు అని అంటే ఇప్పుడు మనము ఒకటేసారి 4 జనరేషన్స్ని చూపిస్తున్నాం. అవునా? చూడండి, నా తండ్రి యొక్క తాతగారు, ఈయన యొక్క తాతగారు అని అంటే తండ్రి యొక్క తండ్రి. అవునా? రైట్. ఏకైక మనవడు అని అంటే మళ్ళీ ముస్కాన్ యొక్క తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. అవునా? ఇప్పుడు ముస్కాన్ ఆ వ్యక్తితో సంబంధం ఎలా ఉంటుంది? దెన్ హౌ ఈజ్ ముస్కాన్ రిలేటెడ్ టు ద మ్యాన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్? అవునా? ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫ్ ఉన్న వ్యక్తి ఇతనే అని మనకు కన్ఫర్మ్ అయిపోయింది. అవునా? ఎందుకంటే ఇతను మనవడు అయ్యాడు. ఎవరికి? క్లియర్గా చెప్తుంది, ముస్కాన్ వాళ్ళ తండ్రి యొక్క తాతగారికి ఏకైక మనవడు అని అంటే ముస్కాన్ వాళ్ళ తండ్రి. ఇప్పుడు ఈ వ్యక్తి ముస్కాన్ని ఏమని పిలవాలి చెప్పండి? డాటర్ అంటే కుమార్తె అవుతుంది. అంతేనండి? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఒక కోడెడ్ బ్లడ్ రిలేషన్ అండి. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకు కొన్ని సింబల్స్ని ఇచ్చి దాని యొక్క రిలేషన్ని మనం వ్యక్తపరిచాడు. మీరు జస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఉన్న లెటర్స్ అన్నీ సేమ్గా ఉన్నాయా, డిఫరెంట్గా ఉన్నాయా అని చూడండి. అవునా? ఇక్కడ లెఫ్ట్ సైడ్ అన్ని టాప్ టు బాటమ్ బిఏ ఉన్నాయి, ఇక్కడ కూడా టాప్ టు బాటమ్ డిఏ ఉన్నాయి. అంటే ఎందుకు అది అబ్జర్వ్ చేయాలి అని అంటే కొన్నిసార్లు ఎగ్జామినర్ అనేటివి రివర్స్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతిసారి మనకు ఒక పాయింట్ తెలుసు, కోడెడ్ రిలేషన్లో ఎడమ వైపు ఎవరైతే ఉంటారో వారి యొక్క జెండర్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు, కానీ కుడివైపు ఉన్న వ్యక్తి గురించి 100% చెప్పలేము. కేవలం వాళ్ళు భార్యాభర్తలు అన్నప్పుడు మాత్రమే చెప్పగలుగుతాం, కానీ మిగతా టైంలో అది సాధ్యం కాదు. సో ఈ క్లారిటీ కోసం మనం అన్నీ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకే లెటర్ ఉందా, ఏమైనా ఇన్ఫర్మేషన్ చేంజ్ చేస్తున్నాడా అనేది ఒకసారి గమనించుకొని చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన రిలేషన్ని ఒకసారి చేసిన తర్వాత క్వశ్చన్ ఏమంటున్నాడు? ఓ తన తల్లిదండ్రుల యొక్క ఏకైక పిల్లవాడు అయితే ఈ క్రింది వ్యక్తీకరణకు సంబంధించి ఏ ఎంపిక సత్యం అని అంటున్నాడు. అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ అని అంటున్నాడు. ఎప్పుడు ఓ అనే వ్యక్తి కంపల్సరీ ఒకే ఒక కుమారుడై ఉండాలి అని అంటున్నాడు. సరే, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మనం ఒకసారి చేసినట్లయితే M#L అని ఉంది. అవునా? హ్యాష్ అంటే ఏముంది చూడండి, వైఫ్. ఇప్పుడు ఈ పాయింట్లో మనము ఎం అనే వ్యక్తి భార్య అవుతుంది అనే ఒక పాయింట్ అయితే అర్థమైందండి మనకు. భార్య అంటే కంపల్సరీ ఆమె ఫీమేల్. ఎవరికి భార్య అవుతుంది అనే పాయింట్ ఇక్కడ క్లియర్గా ఎల్కి అని చెప్పాడు. మనము వితౌట్ ఎనీ సెకండ్ థాట్, మనం ఎటువంటి కన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ ఎల్ అనే వ్యక్తి మేల్ అని నిర్ధారించవచ్చు. ఎందుకనంటే ఎం ఫీమేల్ గాట్ మ్యారీడ్ టు ఎల్. అవునా? ఎంకి పెళ్ళయింది ఎవరితో? ఎల్కి. సో ఎల్ అనేవాడు కంపల్సరీ మేలే ఉంటాడు అని మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, అండ్ అనే సింబల్ ఉంది. అండ్ అనే సింబల్ ఎక్కడ ఉంది చూడండి, బ్రదర్ అవుతున్నాడు. ఎవరికి ఎవరు బ్రదర్ అవుతున్నాడు అని అంటే ఎల్ అనే వ్యక్తి బ్రదర్ అయ్యాడు ఎన్కి. అవునా? సో నాకు ఇప్పుడు ఎన్ గురించి తెలీదు, ఎందుకంటే ఎన్ అనే వ్యక్తి కంపల్సరీ మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు అనే ఐడియా మనకు లేదు, కాబట్టి నేను ఇంకేం చేయలేదు. N@O అన్నాడు. అవునా? N@O అన్నాడు. ఎట్ ఈజ్ నథింగ్ బట్ మదర్. అవునా? అంటే ఎన్ అనే వ్యక్తి మదర్ అవుతుంది అంటే కంపల్సరీ ఫీమేల్. ఎవరికి మదర్ అవుంది? ఓ అనే వ్యక్తికి మదర్ అయింది. $P. డాలర్ అంటే ఏముంది చూడండి ఇక్కడ, సన్. ఓ అనే వ్యక్తి కొడుకు అవుతున్నాడు. ఎవరికి? పీకి. కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఓ అనే వ్యక్తి ఆల్రెడీ ఎన్కి కొడుకు అయ్యాడు. అవునా? ఓ అనే వ్యక్తి ఆల్రెడీ ఎన్కి కొడుకు అయ్యాడు. ఇప్పుడు పీకి కూడా కొడుకు అవుతున్నాడు అని చెప్పాడు. అంటే ఎన్ మరియు పి ఇద్దరు భార్యాభర్తలు అని మనం చెప్పడానికి వీలుంది. క్లియర్ అండి. ఓ అనే వ్యక్తి పీకి కూడా కొడుకే,
ఓ అనే వ్యక్తి ఎన్కి కూడా కొడుకే అయ్యాడు కాబట్టి ఎన్ అండ్ పి మధ్యలో రిలేషన్ కంపల్సరీ భార్యాభర్తలు అని వాళ్ళు చెప్పకపోయినా మనం తీసేసుకోవాలి. రైట్, నెక్స్ట్ చూడండి, పి ప్లస్ ఆర్. ప్లస్ అంటే ఏముంది చూడండి, ఫాదర్ ఇన్ లా, మామగారు. సో పి అనే వ్యక్తి ఏమవుతున్నాడు, మామగారు అవుతున్నాడు. ఎవరికి? ఆర్కి. అంటే ఇక్కడ ఆర్ అనే వ్యక్తి కంపల్సరీ ఓకే మ్యారేజ్ అయి ఉండాలి. అలా ఎలా చెప్తున్నారు అని అంటే క్వశ్చన్ అదేగా, ఏకైక పిల్లవాడు అయితే ఒకే సంతానం ఉండాలి. ఎన్కి పికి ఒకే సంతానం ఎవరండి? ఓ. ఇప్పుడు ఆర్కి పి మామగారు కావాలి అని అంటే కంపల్సరీ పి యొక్క కొడుకుని చేసుకోవాలి. పి యొక్క కొడుకు ఎవరు ఇక్కడ? ఆర్. అవునా అండి? సో ఇప్పుడు ఆర్ అనే వ్యక్తి ఫీమేల్ అని నేను ఎట్లా డిఫైన్ చేశాను అని అంటే సింపుల్, ఓ అనే వ్యక్తి మేల్ కాబట్టి ఆర్ బై డిఫాల్ట్గా ఫీమేల్ అయిపోతాడు. ఇప్పుడు క్వశ్చన్ మనం సొల్యూషన్ సాల్వ్ చేసాము. కింద ఉన్న వాటిల్లో ఏది పాసిబిలిటీ అనేది చూద్దాం. ఆర్ ఓ యొక్క భార్య. ఆర్ అనే వ్యక్తి ఓ యొక్క భార్యనా కాదా? ఎస్, ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఓ. అదే మన ఆన్సర్. అది కాకుండా వేరే ఆప్షన్ వచ్చేది లేదు. ఎందుకంటే ఓ అనేవాడు ఒకే ఒక్క కొడుకై ఉండవాలి అని క్లియర్గా చెప్పాడు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒక చిన్న పజిల్ లాంటిదండి. 5 బాక్సెస్, ఓకే, 5 బాక్సెస్ GTYR మరియు U అనే 5 బాక్సులు ఒకదానిపై మరొకటి ఉంచబడ్డాయి, కానీ అదే క్రమంలో కాకపోవచ్చు. ఓకే, T మరియు Y మధ్యన 2 బాక్సులు మాత్రమే ఉంచబడ్డాయి. క్లియర్గా చెప్పాడండి. T మరియు Yకి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయండి? కేవలం 2 మాత్రమే ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండదు. కానీ T తక్కువలో కానీ ఎక్కువలో కానీ లేదు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే ఎన్ని బాక్సెస్ ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఓవరాల్గా 5 బాక్సెస్ ఉన్నాయి. 1 2 3 4 5. అంటే టీ అనే వ్యక్తి ఫస్ట్ పొజిషన్లో కానీ 5th పొజిషన్లో కానీ రావడానికి వీలు లేదు అనేది వాళ్ళ పాయింట్. అవునా? రైట్. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అనేది ఒకసారి చూడండి. సో నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాశాను. టీ అనేది ఫస్ట్ పొజిషన్ అండ్ 5th పొజిషన్లో రావడానికి వీలు లేదు. రైట్. నెక్స్ట్ ఏమన్నాడు? టీ పాయింట్ నుండి కిందనున్న స్థానాలు ఏమిటి అన్నాడు. అంటే టీ నుండి గమనిస్తే ఎక్కడెక్కడ రావడానికి అవకాశాలు ఉన్నాయి. వాట్ ఆర్ ద ప్రాబబుల్ పొజిషన్ ఆఫ్ టీ కెన్ టేక్ ఫ్రమ్ ద బాటమ్. అవునా? రైట్. కింద నుండి కనుక గమనిస్తే టీకి తీసుకునే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయనంటే 5thలో రాడు, 4thలో రాస్తాను. 2 వ్యక్తులను వదిలేసి వై అనే వ్యక్తి టాప్లో వచ్చాడు. అవునా? సో కింద నుండి కనుక గమనిస్తే ఎన్నో స్థానంలో ఉన్నాడు అని అంటే ఆబ్వియస్లీ 2nd స్థానంలో ఉన్నాడు. అవునా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. ఒకవేళ టీని ఫస్ట్ పొజిషన్లో రాడు అన్నాడు కాబట్టి 2nd పొజిషన్లో రాసినట్లయితే రెండింటిని వదిలేస్తే ఇప్పుడు ఇలా బాటమ్ నుండి చూడండి. వాట్ ఆర్ ద ప్రాబబుల్ పొజిషన్ దట్ టీ కెన్ టేక్ ఫ్రమ్ ద బాటమ్. అవునా? రైట్. ఇక్కడ నుండి అబ్జర్వ్ చేస్తే 2nd ప్లేస్, ఈ పాసిబిలిటీలో అబ్జర్వ్ చేస్తే 1 2 3 4. సో 2 మరియు 4వ స్థానాలు అది ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 7 బాక్సెస్ ఉన్నాయండి. కెప్ట్ 1 ఓవర్ ది అదర్ బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్ అన్నాడు. సో కే ఈస్ కెప్ట్ ఆన్ వన్ ఆఫ్ ది పొజిషన్ అబోవ్ ఎల్ అన్నాడు. అంటే కంపల్సరీ ఎల్ పైన ఉండవలసిన వ్యక్తి ఎవరండి? కే. కానీ ఒక పాయింట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, వెంటనే ఉంటుందని రూల్ ఏమీ లేదు. ఓన్లీ 1 బాక్స్ ఇస్ కెప్ట్ బిట్వీన్ కే అండ్ ఎల్. సో కే మరియు ఎల్కి మధ్యలో ఒక బాక్స్ అనేది కంపల్సరీ ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ వన్, జే ఓన్లీ 1 బాక్స్ ఇస్ కెప్ట్ బిట్వీన్ కే అండ్ ఎల్. అవునా? రైట్. అందులో కే మరియు ఎల్లో ఎవరి పైన ఉండాలి? కే ఉండాలి అని క్లియర్గా ఇచ్చేసాడు. జే ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ ఎం. సో ఇమీడియట్లీ అబోవ్ ఎం ఎవరు ఉండాలి? జే ఉండాలి. వెంటనే ఇమీడియట్లీ అని క్లియర్గా చెప్పేశాడండి. అవునా? రైట్. అలాగే హెచ్ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో ఎల్. అంటే ఎల్కి కింద వెంటనే ఉండవలసిన వ్యక్తి ఎవరండి? హెచ్. అవునా? వెంటనే
లేదా ఇమీడియట్లీ అని చిన్నగా రాసుకుంటున్నాను. సో ఎగ్జామ్లో మనకు ఐడియా ఉంటుంది. సో హెచ్ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో ఎల్. ఓకే, ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ ఎం అండ్ హెచ్. సో ఎం మరియు హెచ్ మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉండాలి? 2 బాక్సెస్ ఉండాలి అని చెప్పాడు. ఓన్లీ 1 బాక్స్ ఇస్ కెప్ట్ బిట్వీన్ ఎల్ అండ్ ఎన్. ఎల్ మరియు ఎన్ మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉండాలి అని చెప్పాడు అండి? ఓన్లీ 1 బాక్స్ కదా, రైట్. హౌ మెనీ బాక్సెస్ కెప్ట్ బిట్వీన్ ఎన్ అండ్ కే అని అడుగుతున్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మొత్తం కలిపి మనకు 7 బాక్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు కే మరియు ఎల్ మధ్యలో ఎంతమంది ఉండాలి? ఒక వ్యక్తి ఉండాలి. అలాగే కే అనే వ్యక్తి పైన ఉండాలా, ఎల్ అనే వ్యక్తి పైన ఉండాలి అని అంటే కంపల్సరీ కే అనే వ్యక్తే పైన ఉండాలి. సో కేని ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో రాసినట్లయితే ఎల్ని నేను థర్డ్ పొజిషన్లో రాస్తాను. ఎందుకు సార్ మీరు అదే పాయింట్ రాసుకున్నారు అని అంటే, ఎందుకనంటే ఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎల్కి ఒక వ్యక్తి కే ఉండాలి, ఒక వ్యక్తి ఎన్ ఉండాలి. అంటే ఇప్పుడు ఎల్ ఇక్కడ రాశాను కాబట్టి ఎన్ అనే వ్యక్తి 5th పొజిషన్లోనే వస్తాడు. అవునా? ఒక వ్యక్తి కే ఉండాలి, ఒక వ్యక్తి ఎన్ ఉండాలి. అలాగే కే అనే వ్యక్తి కంపల్సరీ ఎల్ పై స్థానంలో ఉండాలి అని చెప్పాడు. నెక్స్ట్ పాయింట్ ఎక్కడైనా చూడండి, ఎల్కి వెంటనే కింద ఎవరు ఉండాలి? హెచ్. అలాగే నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, హెచ్కి ఎంకి మధ్యలో ఎంతమంది ఉన్నారండి? 2 వ్యక్తులు. పైన వెళ్ళడానికి వీలు లేకుండా కే ఆక్యుపై చేశాడు. సో కింద వెళ్ళినప్పుడు లాస్ట్లో ఎం వస్తాడు. అంతేనా అండి? ఎం పైన వెంటనే ఉన్న వ్యక్తి ఎవరండి? జే. అవునా? రైట్. ఇప్పుడు మిగిలిపోయిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరు అనేది మనం ఇప్పుడు ప్రశ్న. అవునా? ఎం వచ్చాడు, ఎన్ వచ్చాడు, ఎల్ వచ్చారు, ఎల్ వచ్చారా? రైట్. కే వచ్చారు, జే వచ్చారు, ఐ అనే వ్యక్తి రాలేదు కాబట్టి ఐ అనే వ్యక్తి 2nd పొజిషన్లో వస్తాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు అని అంటే, ఎన్ మరియు కే మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఎన్ మరియు కే మధ్యలో ఎంతమంది ఉన్నారండి? 3 వ్యక్తులు ఉన్నారు. అది ఆప్షన్ నెంబర్ 2లో ఉంది. అంతేనా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, 6 friends are standing in a queue facing north. ఓకే, ఎంతమంది ఉన్నారండి? 6 స్నేహితులు. మంచిది. వై ఈజ్ ఇమీడియట్లీ బిహైండ్ ఓ. ఇమీడియట్లీ బిహైండ్ ఓ ఎవరు ఉండాలి? వై. ఇమీడియట్లీ అని అంటే దాని ఉద్దేశం ఏంటంటే వెంటనే వెనుక ఉండాలి. ఎవరు? వై అనే వ్యక్తి. జే స్టాండింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది క్యూ. హ్యాపీగా చెప్పాడు. జే క్యూలో చివరిన నిలబడి ఉన్నాడు. నెక్స్ట్, ఎందుకంటే వీళ్ళందరూ నార్త్కు చూస్తున్నారు కదండి, అంతేనా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఎం స్టాండ్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ ఎన్ అండ్ ఎక్స్. ఎం అనే వ్యక్తి ఎన్ మరియు ఎక్స్కి మధ్యలో నిలబడ్డాడు అని క్లియర్గా చెప్పాడు. ఎం ఎన్ మరియు ఎక్స్ మధ్యలో సరిగ్గా నిలబడి ఉంది. వై ఎక్స్ తర్వాత నిలబడలేదు. జాగ్రత్తగా వినండి, ఎక్స్ తర్వాత వై రావడానికి వీల్లేదు. ఓకే, రైట్. వై డస్ నాట్ స్టాండ్ ఆఫ్టర్ ఎక్స్. ఆఫ్టర్ ఎక్స్ అని అంటే ఎక్స్ తర్వాత వై రావడానికి వీల్లేదు అనేది అక్కడ పాయింట్ అండి. రైట్. నెక్స్ట్, ఓ అండ్ వైని నేను ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను 5th పొజిషన్లో ఓ రాయలేను, ఎందుకంటే వై రాడు కాబట్టి. 4th పొజిషన్లో రాస్తే వై 5th పొజిషన్లో వస్తుంది. కానీ పాయింట్ ఏంటి అని అంటే, ఇది చూడండి ఒకసారి. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, వై డస్ నాట్ స్టాండ్ ఆఫ్టర్ ఎక్స్ అని అన్నాడు. అంటే ఎక్స్ తర్వాతి స్థానాల్లో. అంటే ఇప్పుడు మనం ఈ 2 ప్లేస్లో ఓ అండ్ వైని రాస్తే ఎక్స్ 1, 2, 3లో ఎక్కడో అక్కడ రావాల్సిందే కదా. మరి అలా రావద్దు అనేదే కదా అక్కడ పాయింట్. సో నేను 4లో కూడా రాయలేను. ఓకేనా? 3లో ఓని రాశాను అండ్ 4లో వైని రాశాను అన్నప్పుడు మళ్ళీ వెంటనే ఎన్ ఎక్స్కి మధ్యలో ఉండవలసిన వ్యక్తి ఎవరు? ఎం. సో అది కుదరట్లేదు కాబట్టి ఇప్పుడు నేను ఓని 2ndలో రాస్తాను. జస్ట్ అన్ అజంప్షన్, ఒకసారి గమనించండి. ఇప్పుడు నెక్స్ట్ ఓ వెంటనే ఉండవలసిన వ్యక్తి ఎవరు? వై. నెక్స్ట్ ఇంకా ఏమన్నాడు? ఎన్ ఎం ఎక్స్ కరెక్ట్గా మిడిల్లో రావాలి అన్నాడు కాబట్టి అది వస్తుందా అండి? రావట్లేదు. కాబట్టి ఓని ఇక్కడ రాసి వైని ఇక్కడ రాద్దాం. ఓకే. నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు?
వై డస్ నాట్ స్టాండ్ ఆఫ్టర్ ఎక్స్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఎన్ వస్తాడు, ఎం వస్తుందిరా, ఎక్స్ వస్తున్నారు, అంతే కదండి. యా యా ఇప్పుడు క్వశ్చన్లు ఏమన్నా, క్యూలో ప్రారంభం నుండి 4వ స్థానంలో ఎవరున్నారు? 4వ స్థానంలో ఎవరున్నారండి? ఎం ఉన్నారు. అదే మన ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, ఇదంతా సర్కిల్ అవే ఫ్రమ్ ద సెంటర్ అన్నాడు. వాళ్ళందరూ సర్కిల్లో కూర్చున్నారు, కానీ క్రేన్ దానికి ప్రతికూలంగా ఎదురుగా ఉన్నారు. మొత్తం కలిపి ఎంతమంది? 1 2 3 4 and 5 members. రోహన్, రాజీవ్, రీతు, రిషవ్ అండ్ రితిక. మొత్తం కలిపి ఎంతమంది అండి? 5 members ఉన్నారు. సో నేను గీయడానికి సర్కిల్ లాగా గీస్తాను, కానీ నా పాయింట్ ఏంటి అని అంటే ఎదురెదురుగా అని కాదు. ఓకేనా? వీళ్ళందరూ కేంద్రానికి ప్రతికూలంగా ఉన్నారని క్లారిటీ మాత్రం ఇచ్చేసాడండి. అవే ఫ్రమ్ ద సెంటర్ అన్నాడు. రోహన్ అండ్ రాజీవ్ ఆర్ నాట్ సిట్టింగ్ టుగెదర్. సో రోహన్ మరియు రాజీవ్ పక్క పక్కన కూర్చోవడానికి వీలు లేదు, రైట్? రిషవ్ అండ్ రితిక ఆర్ సిట్టింగ్ ఇమీడియట్లీ నెక్స్ట్ టు ఈచ్ అదర్. హ్యాపీ. రిషవ్ అండ్ రితిక పక్క పక్కనే కూర్చోవాలి అని చెప్పాడు, అవునా? అండ్ రాజీవ్ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ రిషవ్ అన్నాడు. ఒక్కసారి మనం రిషవ్ని ఇక్కడ రాద్దామండి. ఎందుకు రిషవ్ని రాసామనంటే రిషవ్తో పాటు 2 వ్యక్తులు వస్తున్నారు, ఒకరు రితిక అండ్ ఇంకొకరు రాజీవ్. ఇప్పుడు రిషవ్ని ఇక్కడ రాస్తే ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ ఆఫ్ రిషవ్ అవుతుంది, బికాస్ దే ఆర్ ఆల్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్, అవునా? రైట్. ఇప్పుడు పాయింట్ చూడండి, రాజీవ్ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ రిషవ్ అన్నాడు. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ రిషవ్ ఇక్కడ రాజీవ్ ఉంటాడండి, అవునా? అలాగే మనకు ఒక పాయింట్ తెలుసు ఇంతకుముందు, ఏమని అని అంటే రిషవ్తో పాటు కూర్చోవలసిన వ్యక్తి ఎవరు అని అంటే రిషవ్ అండ్ రితిక, అవునా? ఇక్కడ కూడా క్లియర్గా ఉంది, రిషవ్ మరియు రితిక వెంటనే పక్కన కూర్చున్నారు. పక్కన అంటే ఎడమ వైపు కావచ్చు, కుడివైపు కావచ్చు, కానీ ఎడమ వైపు ఆల్రెడీ రాజీవ్ కూర్చున్నాడు కాబట్టి ఇప్పుడు కుడి వైపే అవుతుంది. ఎవరు? రితిక, రైట్? ఇప్పుడు పాయింట్ ఏంటి అని అంటే రాజీవ్ మరియు ఫస్ట్ ఉన్న వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి రాజీవ్ మరియు రోహన్ పక్క పక్కన కూర్చోవడానికి వీల్లేదు. ఇక్కడ రోహన్ రాడు కాబట్టి ఇక్కడ రోహన్ అనే వ్యక్తి వచ్చేసాడు. ఇంకా మిగిలిపోయిన వ్యక్తి ఎవరు అండి? రీతువా? యా, అంతేనా? మిగిలిపోయిన వ్యక్తి ఎవరు? రీతు. ఈమె రితిక. యా, నెక్స్ట్. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? రీతు కుడివైపున ఎవరు కూర్చున్నారు? రీతు కుడివైపున ఎవరు కూర్చున్నారండి? రాజీవ్ కూర్చున్నాడు. ఆప్షన్ నెంబర్ 3. హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ అన్నాడా? ఓకే, లెఫ్ట్ ఆఫ్ రీతు ఆర్ రైట్ ఆఫ్ రీతు ఆర్ రీతు కుడివైపున ఎవరు కూర్చున్నారు అని తెలుగులో ఉంది. సో ఇది రైట్ అని పెట్టుకోండి, ఓకేనా? రైట్. రైట్ అంటే రాజీవ్ వస్తున్నాడు, ఓకేనా? లెఫ్ట్ అంటే మనకు రోహన్ వస్తున్నాడు, కాబట్టి ఈజీగా రాజీవ్ అని పెట్టేసుకోండి, రైట్? నెక్స్ట్ వన్. ఆఫ్టర్ అరేంజింగ్ ద గివెన్ వర్డ్స్ అకార్డింగ్ టు డిక్షనరీ ఆర్డర్ విచ్ వర్డ్ విల్ కమ్ ఎట్ ది 3rd పొజిషన్ అని అన్నాడు, అవునా? రైట్. సో అన్ఎఫెక్టెడ్, అన్అటాచ్డ్, అన్ఆర్మ్డ్, అన్ఆథరైజ్డ్, అన్ఆస్క్డ్ అన్నాడు. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే యు అనేటి ఎన్ అనేటిది అక్కడ ఉన్న కామన్ లెటర్స్ కాబట్టి ఇంకా మిగతాయి మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. 3rd లెటర్ ఏది వస్తుంది అని అంటే ఏ అనేది ఎఫెక్టెడ్, అటాచ్డ్, ఆర్మ్డ్, ఆథరైజ్డ్, ఆస్క్డ్. యుఎన్ తీసేయండి, ఓకేనా? హ్యాపీ. ఇప్పుడు ఇందులో ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటండి? ఏఎఫ్ఎఫ్, అవునా? ఏ తర్వాత ఉన్న లెటర్ ఏంటి? ఎఫ్, అవునా? రైట్. నెక్స్ట్ వన్. సో ఇది ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏం రావాలి? టీ అనేది ఉంది, ఆర్ అనేది ఉంది, యు అనేది ఉంది, ఎస్ అనేది ఉంది. సో మీరు కనుక ప్లేస్ వాల్యూస్ గమనించినట్లయితే ఆర్ అనేది నెక్స్ట్ వస్తుంది, 18th లెటర్ కదండి. నెక్స్ట్ ఇది 20, ఇది 21 అండ్ ఇది వచ్చేసి 19. సో అన్ఆస్క్డ్ అనేది 3rd లెటర్గా వస్తుంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 7 ఫ్రెండ్స్ ఉన్నారండి.
హ్యాస్ ఎ డిఫరెంట్ ఏజ్, అవునా? రైట్. P is older than only U and R. So P అనే వ్యక్తి older than whom? U and R. కానీ R and U మధ్యలో ఎవరు పెద్ద ఎవరు చిన్న మనకు తెలియదు కదండి, అవునా? రైట్. R is older than U. హ్యాపీ, మనకు ఒక పాయింట్ అర్థమైపోయింది. సో P అనే వ్యక్తి పెద్దవాడు ఎవరికన్నా? R కన్నా మరియు U కన్నా. అలాగే R అనేవాడు పెద్దవాడు ఎవరికన్నా? U కన్నా, అవునా? యా, P కేవలం U మరియు R కంటే మాత్రమే పెద్దవాడు, అవునా? అలాగే R U కంటే పెద్దవాడు, క్లారిటీగా వచ్చేసింది. నెక్స్ట్, Q S కంటే పెద్దవాడు కానీ T కంటే చిన్నవాడు. ఎవరి గురించి ఇక్కడ మాట్లాడాడు? Q గురించి మాట్లాడుతున్నాడు. ఏమని అనంటే Q అనే వ్యక్తి S కంటే పెద్దవాడు, అంటే Q అనేవాడు పెద్దవాడు ఎవరికంటే? S కంటే. ఈ కానీ అనే విషయాన్ని Q గురించి మాట్లాడుతున్నాడు కానీ S గురించి కాదు. కానీ T కంటే చిన్నవాడు అంటే T అనే వ్యక్తి Q కన్నా పెద్దవాడు, అవునా? అది మనం ఆలోచించవలసింది. T అందరికన్నా పెద్దవాడు కాదు, హ్యాపీ. ఇప్పుడు చూడండి, T అందరికన్నా పెద్దవాడు కాదు మరియు Q మరియు R వయస్సుల మధ్య ఎంతమంది ఉన్నారు? ఓకే, Q మరియు R మధ్యలో ఎంతమంది ఉన్నారు అనేది పాయింట్ ఇక్కడ, అవునా? రైట్. ఒక పాయింట్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే P అనే వ్యక్తి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం PRU రాసేయచ్చు. లాస్ట్ 3లో వీళ్ళు ఉండబోతున్నారు. సార్ లాస్ట్ 3లో వీళ్ళే ఎందుకు ఉండబోతున్నారంటే సింపుల్గా చెప్పాడండి. P is older than only U and R. అంటే వాడు ఇంకా మిగతా వాళ్ళందరికన్నా చిన్నవాడే ఉండాలి కంపల్సరీ. అక్కడ P కేవలం U మరియు R కంటే మాత్రమే పెద్దవాడు, మిగతా వాళ్ళందరికన్నా చిన్నవాడే. సో వీళ్ళు లాస్ట్ 3 వీళ్ళే రాబోతున్నారు. రైట్. ఇప్పుడు మనం ఇంతకుముందు ఒక పాయింట్ రాసాం. ఏమని రాసాము అని అంటే చూడండి, Q అనే వ్యక్తి S కంటే పెద్దవాడు. సో S కంటే పెద్దవాడు Q, కానీ T కంటే మాత్రం చిన్నవాడు. క్వశ్చన్లో ఉన్నది 7, మనకు వచ్చింది 6. ఇంకొక వ్యక్తి మిగిలిపోయాడండి. ఇంకొక వ్యక్తి ఎవరు అని అబ్జర్వ్ చేస్తే V ఫస్ట్ పొజిషన్లో వస్తాడు. ఎలా వస్తాడు అని మీరు అడిగితే సింపుల్ లాజిక్ ఏంటి అని అంటే లాస్ట్లో క్లియర్గా చెప్పాడు కదండి. ఏమని? T is not the oldest among all అని మాత్రం క్లియర్గా చెప్పాడు. అంటే T అందరికన్నా పెద్దవాడు కాదు. సో VA రావాలి. ఇప్పుడు Q మరియు R మధ్యలో ఎంతమంది ఉన్నారు? 2 వ్యక్తులు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 88 ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. లాస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ బేస్డ్ ఆన్ కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణము మరియు ప్రభావం గురించి ఉన్నది ఇక్కడ, అవునా? రైట్. సో మీరు క్వశ్చన్ని ఏమని చెప్పాడు? క్లియర్గా ఇచ్చిన సమాచారం నిజమని భావించండి అని క్లియర్గా చెప్తాడు. నగరంలో గాలి కాలుష్యం అధికంగా ఉంది. 2 చదవండి, ఒకటే చదివి ఆన్సర్ తీసుకోకండి. ఎప్పుడైనా కాజ్ అండ్ ఎఫెక్ట్లో మెయిన్గా 2 ఇచ్చిన ఈవెంట్ 1, ఈవెంట్ 2ని చదవండి. నగరంలో గాలి కాలుష్యం అధికంగా ఉంది. జన సమూహంలో శ్వాస సంబంధిత మరియు ఆరోగ్య సమస్యలు పెరిగాయి. సమస్యలు పెరగడం వలన కాలుష్యం వచ్చిందా, కాలుష్యం ఉండడం వలన సమస్యలు పెరిగాయా అని ఆలోచించినప్పుడు మనకు మొదటిది కారణంగాను, రెండవది దాని యొక్క ప్రభావంగాను కనపడింది, అవునా? కాలుష్యం ఉండడం వలనే శ్వాస మీద సంబంధిత రోగాలు వచ్చినాయని మనం చెప్పవచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది అని అంటే 1 is the cause and 2 is its effect, అవునా? రైట్. సో అది ఆప్షన్ అనేది ఎక్కడ ఉంది అనేది ఒకసారి గమనించినట్లయితే 1 is the cause and 2 is the effect అనేది ఆప్షన్ నెంబర్ 1లో ఉంది, అవునా? సో అదే మన ఆన్సర్. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I hope you understood.